నేటి రాశి ఫలాలు. మేషరాశి. మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి అధిక ఒత్తిడితో శ్రమతో అనుకున్న పనులని సాధించడానికి అధికంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అధిక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలలో మీ మీద మీకు ఉండే నమ్మకంతో ఎంతటి పనినైనా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఒత్తిడిని అధిగమించాలి. విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీకు అధిక ఎమోషన్స్ని నియంత్రించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చేసే పని మీద శ్రద్ధ వహిస్తూ కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయితే భూ సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, అలాగే సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి మొదలైన వాటి విషయంలో చాలా వరకు అనుకూలమైన ఆలోచనలు చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనకు కనబడుతుంది. అంతేకాకుండా గృహ వాతావరణంలో కుటుంబంలో మీ యొక్క పేరు, మీ యొక్క మాట విలువ మొదలైనవి పెరిగే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడుతోంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ మీద మీకు నమ్మకం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, అనవసరమైన ఉద్వేగాలకు లోనవ్వడం, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన ఆలస్యాల ఆటంకాలు, లేకపోతే పైవారుతో ఏదైనా చిన్న మాట వారు మిమ్మల్ని అన్నా కూడా నెగిటివ్గా మీరు తీసుకునే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ మాట విలువ పెరుగుతుంది. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఆలోచనల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ వ్యక్తిగత ఆలోచనలలో ఉన్నత విద్యకు సంబంధించి కావచ్చు, రిలీజియస్ మ్యాటర్స్ మీద కావచ్చు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తండ్రి పెద్దలతో కావచ్చు, లేకపోతే మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఒకే విధంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్ని ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. కాబట్టి అది ఆధ్యాత్మికపరమైన ఖర్చులు కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కూడా కావచ్చు. వీలైనంతవరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ సౌకర్యాల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన నిర్ణయాలకి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం కావచ్చు, ఎక్కువ కారం, ఎక్కువ వేడి మొదలైన పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అలాగే మీ తల్లి తండ్రుల యొక్క సౌకర్యాలు కానీ, వారితో మీ యొక్క ర్యాపో అంటే అనుబంధం కానీ మొదలైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ వీలైనంత వరకు స్థిరాస్తుల కొనుగోలు మొదలైన వాటి విషయంలో, క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపార విస్తరణ కావచ్చు, క్రయ విక్రయాల విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తులని నమ్మి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి అయితే కనబడుతున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సంబంధాలు నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో ఘర్షణాత్మకమైన వాతావరణం అయితే ఎదురయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అది మీ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వృత్తికి సంబంధించిన అంశాలలో, ముఖ్యంగా మీ తోబుట్టువులు, ఇరుగు పొరుగు, మీ కొలీగ్స్ ఎవరితోనైనా సరే మీ ఆలోచనలు కావచ్చు, మీ యొక్క ఏ విధానంలోనైనా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా అనవసరమైన గాసిప్స్, అనవసరమైన వ్యవహారాల్లో తల దూర్చకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఘర్షణాత్మకమైన వాతావరణం రాబోతోంది అని తెలిసినప్పుడు దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పడతారు వారి ఆరోగ్య విషయంలో. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని చక్కగా తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వృత్తిపరంగా అధిక శ్రమతో నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ, అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆలోచన విధానం బాగుంటుంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. కమ్యూనికేషన్లో సమస్య రాకుండా జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ముందుకు పెడతారు. వీలైనంత వరకు బంధువర్గంతో చర్చించేటప్పుడు కొనుగోలు వ్యవహారాలు లాంటివి ఏదైనా ఉన్నా తగిన విధంగా జాగ్రత్తగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. మానసిక అలజడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఆలోచనలు, మీ ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు లాంటివి కావచ్చు. అదేవిధంగా మీ వంశపారంపర్యంగా వచ్చే వారసత్వపు ఆస్తుల విషయంలో, ఆకస్మికమైన లాభాల విషయంలో, చిన్ననాటి మిత్రులతో మీరు చర్చించే విధానంలో, స్థిరాస్తులు, తోబుట్టువులతో మీ యొక్క విధానాలు అన్నిట్లో కూడా కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రశాంతతని పెంపొందించుకోవాలి. యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ప్రశాంతంగా ఆలోచించుకున్నాకే ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాల్లో, అంటే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో, గృహ సౌకర్యాలు కావచ్చు, గృహ నిర్మాణం, గృహంలో ఏదైనా మీరు బాగోగులు చేయడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు, సంతాన వర్గం, వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకుంటారు. అయినప్పటికీ కూడా ఆహార విషయంలో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు ఘర్షణలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క కోల్డ్ వార్ లేకుండా, వ్యక్తులతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. వ్యాపారాన్ని తద్వారా దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం, అంటే వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా ఆకాంక్షిస్తారు. ముఖ్యంగా భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ మైత్రి బంధాలలో వ్యక్తుల ద్వారా కావచ్చు, వారికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సహకారం అనేది మీకు అందుతుంది. అలాగే మీకు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. చురుకుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, తండ్రితో కావచ్చు ఆలోచనలు చేసేటప్పుడు, అలాగే మీరు తొందరగా తీసుకునే నిర్ణయాల వల్ల వారితో ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. తోబుట్టువులతో చక్కగా సంప్రదిస్తారు. వారితో కలిపి సమయాన్ని వెచ్చిస్తారు. వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ముఖ్యంగా మీ సోదరీ వర్గంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువను పెంపొందించుకునే విధంగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మాటల వల్ల కొంత ఘర్షణలు వచ్చే అవకాశం అనేది ఒకటైతే, ఇంకొకటి ఆర్థిక విషయాల్లో కొంత రుణాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించవలసిన పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం లాంటిది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్వపు నిధులన్నీ ఉపయోగించుకుని, అంటే ఇంతకుముందు మీరు దాచిన ధనాన్ని ఉపయోగించుకొని అవసరానికి సమస్యని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కొంతవరకు ఆగే పరిస్థితులు లాంటివి కావచ్చు. అలాగే భాతృవర్గంతో మీరు మాట్లాడేటప్పుడు అక్కడి నుంచి ధనానికి సంబంధించిన విషయాల్లో ఇద్దరి మధ్య కొంత మాటల విషయంలో చర్చలు లాంటివి, అది కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు మొదలైన ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు స్నేహితులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక అంశాలు మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తీసుకున్న ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, నిర్ణయ సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే నేపథ్యంలో కూడా కొంత ఘర్షణలకు అవకాశం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చమత్కారంగా ఆలోచించి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకున్నానేమో అనుకుంటూ కూడా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కావచ్చు, మీ కొరకు సంతాన వర్గం కొరకు కావచ్చు, ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కుటుంబపరమైన ఆలోచనలలో సహకరించడానికి ఆర్థికంగా మీరు ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి సరియైన విధంగా ప్రణాళిక ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.